ఆగస్ట్ 3న తంజావూరులో కావేరీ జలాల సమస్యపై ప్రతిపక్ష హోదాలో ఉన్న డిఎంకే చేపట్టిన ఒక నిరసన సభ. స్టేజ్ మీద ఉన్నది ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్. టార్గెట్ ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం. కానీ నిమిషాల వ్యవధిలోనే నది నీళ్ల చర్చ కాస్త ఒక హీరోయిన్ చుట్టూ తిరిగే అసభ్యకర వ్యాఖ్యగా మారిపోయింది. ఉదయనిధి ఒక నవ్వు నవ్వి పరోక్షంగా ఒక వ్యాఖ్య వదిలారు. సభ మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఇది అధికారంలో లేని ఒక నాయకుడు జారిన మాట అనుకుంటున్నారా, లేదా దీని వెనుక సీఎంగా ఉన్న విజయ్ ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి వేసిన ఒక క్యాలిక్యులేటెడ్ పొలిటికల్ స్కెచ్ ఉందా? విషయాన్ని కాస్త నిశితంగా గమనిస్తే మూలాల్లో అసలు నిజాలు బయటపడతాయి. సీఎం విజయ్ను రాజకీయంగా నేరుగా ఢీకొట్టడం కంటే ఆయనతో స్నేహంగా ఉన్న నటి త్రిషను వివాదంలోకి లాగడం ద్వారా ముఖ్యమంత్రిపై వ్యక్తిగత ఒత్తిడి పెంచే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలపై అరెస్ట్ అయ్యి బయటకు రాగానే ప్రతిపక్షంలో ఉన్న డిఎంకే కార్యకర్తలు ఉదయనిధికి ఒక హీరో లెవెల్లో స్వాగతం పలికారు. ఒక మహిళపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాయకుడిని ఇలా ఓపెన్గా డిఫెండ్ చేసుకోవడం వెనుక పిఆర్ ప్రణాళిక ఏంటి? సనాతన ధర్మం వ్యాఖ్యల నుంచి ఈనాటి త్రిష కామెంట్స్ వరకు ప్రతిపక్ష నాయకుడిగా మీడియా అటెన్షన్ మొత్తాన్ని తన వైపే ఉంచుకోవడానికి ఉదయనిధి ఉపయోగిస్తున్న ట్రాక్ రికార్డ్ ఇది. ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, అధికార పార్టీపై ప్రజా సమస్యలతో పోరాడాల్సిన ప్రతిపక్షం ఒక మహిళా నటి ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తించడం కరెక్టేనా? ఇక్కడే అసలు విషయం బయటపడుతుంది. ఇది అపోజిషన్ అటెన్షన్ పాలిటిక్స్. అధికారంలో ఉన్న సీఎం విజయ్ ప్రభుత్వ విధానాలను క్వశ్చన్ చేయడం కంటే సీఎం విజయ్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వైరల్ అవుతున్న ట్రెండ్ని డైవర్ట్ చేయడానికి మీడియా హెడ్లైన్స్ను, సోషల్ మీడియా ట్రెండ్స్ను కంట్రోల్ చేయడమే ఇక్కడ ముఖ్యం. అసలు కావేరీ నీళ్ల చర్చను పక్కన పెట్టి చర్చ అంతటిని త్రిష అండ్ విజయ్ చుట్టూ తిప్పడం ద్వారా పొలిటికల్ అటెన్షన్ దక్కించుకోవడమే ఈ స్ట్రాటజీలోని అసలు ప్లాన్. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం ఇలాంటి వ్యక్తిగత దాడికి దిగడంపై మీ అభిప్రాయం ఏంటి?